కేసీఆర్ 10 ఏళ్లలో నెట్టేశాడు అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. కేవలం ఇది పరిపాలన చేత కాక రాజకీయం మాత్రమే, రాజకీయం ప్రతీకార రాజకీయం చేయడం కోసమే వాళ్ళు పనిచేస్తున్న తప్ప రాజకీయం మాత్రమే ఇది. దాని మళ్ళీ ఆ సబ్జెక్ట్ మాట్లాడితే నేను పూర్తిగా నేను మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. డైవర్ట్ చేయడం ఉద్దేశం లేదు. కాబట్టి ఏమంటున్నారంటే 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారంటే ఇక్కడ ఆర్థికంగా మాకు ఖజానాలో ఏమీ లేవు. 6 హామీలలో 5 హామీలని నెరవేర్చడమే మోసంగా అనిపిస్తుంది కదా. 6 హామీలలో రైతుల రుణమాఫీ ఉంది కదా, మరి చేసిండ్రా? వరి ధాన్యం మీద క్వింటాల్కు 500 బోనస్ అన్నారు కదా, చేయలేదు కదా. మహిళలకు ప్రతి మహిళకు తెల్ల రేషన్ కార్డు ఉన్నట్టు ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఆర్థిక సాయం అని చెప్పింది కదా, చేయలేదు కదా. ఇట్లా చెప్పుకుంటా నిరుద్యోగులకి ఉద్యోగుల భర్తీ అని చెప్పారు. ఒక్క ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ వేసిండ్రా? అంతకు ముందు 90% రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ అయిపోయి, రిక్రూట్మెంట్ అయ్యి, ఇంటర్వ్యూస్ అయిపోయి, చేయాల్సిన పనులను పూర్తి చేసి టెక్నికల్ గా జస్ట్ చిన్న కారణంగా ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయినటువంటి వాటిని వచ్చినటువంటి 30,000 ఉద్యోగాల లెటర్లు ఇచ్చి, ఏది అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి 30,000 3 నెలల 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం అనేది ఎంత అబద్ధం. ఒక్క నోటిఫికేషన్ వేయకుండా 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టే ప్రపంచంలో ఉద్యోగాలు భర్తీ ఇక్కడ వింటున్నాం. ప్రజలని మోసం చేయడం తప్ప అబద్ధాన్ని ఇక్కడే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం 6 హామీలు 6 గ్యారెంటీలు 5 అమలు చేసినాం అని చెప్తున్నాం అంటే ఎంత మోసం, ఎంత మోసం. ఒక్కటి కూడా పిడమర్తిరావు గారు లైన్ లో ఉన్నారా? పిడమర్తిరావు గారు సరే, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు? సరే, కిషోర్ రెడ్డి గారు ఇంతకు ముందు కొద్దిసేపటి క్రితమే మీ పార్టీ